డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఆర్ఎస్ నుంచి ఉన్నారు దినేష్ చౌదరి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేష్ గారు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 10 కొత్త ముఖాలతో టీఆర్ఎస్ జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయింది 3 రోజుల ముందు. ఎలక్షన్ నామినేషన్లకు ఇంకా 3 రోజుల టైం ఉంది. ఈ టైంలో నామినేషన్ ఎట్టకేలకు నిన్న రాత్రి లిస్టు ప్రకటించిన పరిస్థితి. అసెంబ్లీ టైంలో పూర్తి విశ్వాసంతో 3 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఇక్కడ మాత్రం 3 రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. అదేవిధంగా 4 సిట్టింగ్లకు నో ఛాన్స్ అన్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే జితేందర్ రెడ్డి, పొంగులేటి సీతారాం నాయకులకు నిరాకరించడంతో అసలు ఏం జరిగింది, ఈ ముగ్గురికి ఎందుకు తిరస్కరించారు అన్న విషయంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. వీరయ్య గారు ఎట్లా చూస్తున్నారు ఈ టీఆర్ఎస్ లిస్టు వ్యవహారం? చివరి నిమిషం దాకా నాంచడము, వచ్చిన అభ్యర్థులను నామా నాగేశ్వరరావును తీసుకొని ఆయన వచ్చిన వెంటనే నామా నాగేశ్వరరావు గారికి ఇవ్వడం. ఖమ్మంకు సంబంధించి ముందు నుంచి అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, ఏమైనా సరే ఖమ్మం గెలవాలి అనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారనేటువంటి చర్చ ఇప్పుడుది కాదు అది. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో చూసుకున్నప్పుడు రాష్ట్రం అంతా ఒక రకమైన ఫలితం వస్తే ఖమ్మం జిల్లా మరో రకంగా ఉంది. చుక్కెదురైనటువంటి పరిస్థితి ఉంది. దానికి ఏమిటి కారణం అని విశ్లేషించుకుంటే టీఆర్ఎస్ దృష్టిలో అక్కడ ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలే కారణం అనేటువంటి పద్ధతిలో వాళ్ళు అంచనాకు వచ్చినట్టు కనపడుతూ ఉంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాడు ఆ రోజు ఓడిపోవడం అని అంటే అక్కడ టీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణంగా వారు భావించి ఉండొచ్చు. అందుకని పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికే ఏమైనా సరే ఆ తీర్పును మార్చాల్సిన అవసరం ఉంది అని దానికి అనుగుణంగానే శాసనసభ నియోజకవర్గాలలో కూడా పావులు గదిపిన విషయం మనం చూసాం. జిల్లాలో ఒకటి మాత్రమే టీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు ఒకటే కాంగ్రెస్కు మిగిలేటువంటి పరిస్థితి దాదాపు వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే ఫిరాయింపుల ద్వారా మొత్తం ఖాళీ చేసే ప్రక్రియ ఒకటి ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పుడు ఆ ఫిరాయింపుల్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి అభ్యర్థిగా పేరున్నటువంటి వ్యక్తిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. వెంటనే టికెట్ కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏమైనా 16కు 16 టీఆర్ఎస్ గెలవాలి అనే లక్ష్యం చెప్తున్నారు వాళ్ళు. అందుకు అనుగుణంగానే ఖమ్మంలో పావులు గదిపారనేది కనపడతా ఉంది. ఈ సీతారాం నాయకుడు కూడా నామా నాగేశ్వరరావుకు సంబంధించి ఒక 10-15 డేస్ బ్యాక్ అనుకుంటా నమస్తే తెలంగాణలో ఆయన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవి ఇవి ఆయన మీద ఏదో దాడులు జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి అని చెప్పి ఆయన మీద ఒక స్పెషల్ ఆర్టికల్ వచ్చింది, హాఫ్ పేజ్ ఆర్టికల్ వచ్చింది. అంటే అది యాదృచ్ఛికము కావచ్చు, లేదా నామా నాగేశ్వరరావు కాస్త అటు ఇటు ఏమైనా ఊగిసలాడితే జాగ్రత్త ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పటము కావచ్చు. ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి. పూర్తిగా బలవంతంగానే వచ్చాడని కూడా అనుకోలేము. ఖమ్మం జిల్లాలో ఆయన భవిష్యత్తు ఏమిటి అనేది ఆయన వేసుకోవాలి కదా అక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం. అందుకని వ్యక్తిగతంగా ఆయన కూడా ఇక టీడీపీకి భవిష్యత్తు లేదు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇక ఉన్న దాంట్లో అధికార పార్టీ వైపు పోతేనే భవిష్యత్తు అనేటువంటి ఆలోచన ఆయన కూడా చేసి ఉండొచ్చు. అయితే మధ్యలో ఏమైనా ఊగిసలాటలు అవి ఇవి ఉంటే జాగ్రత్త, మరి ఇవి కూడా ఉన్నాయి సుమా అని చెప్పేసి హెచ్చరికలు కూడా కావచ్చు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ఈ మధ్య అవే పాచికలు ప్రయోగించిన విషయం మనం చూసాం కదా, ఆ కొనసాగింపు కూడా కావచ్చు. రైట్. నరేష్ గారు ఎట్లా చూస్తున్నారు? జనరల్గా అంటే టీఆర్ఎస్ లిస్టు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఆయనకు విధేయులుగా ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ సెలెక్ట్ చేయబడ్డారు. ఏమాత్రం ఇండిపెండెంట్ లక్షణాలు ఉండి, సొంతంగా లక్షణాలు ఉండి. సరే, ఖమ్మం పరిస్థితి వేరు. ఖమ్మంలో సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించడానికి ప్రయత్నం చేసిండు, రాజకీయం చేసిండు, దానివల్ల మొత్తం స్థానాలు పోయినాయని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సీతారాం నాయక్ గారి విషయం కావచ్చు, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ విషయంలో కావచ్చు, జితేందర్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జనరల్గా 2-3 సార్లు వాళ్ళు తన యొక్క ఇండివిజువాలిటీని ప్రదర్శించారు. ఎస్పెషల్లీ సీతారాం నాయక్ విషయంలో మనం చూస్తే ప్రొఫెసర్ గారు టీవీలలో మాట్లాడుతుంటారు, అప్పుడప్పుడు వారు మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడారు కొన్ని విషయాలు. జితేందర్ రెడ్డి గారి విషయంలో కూడా సరే ఢిల్లీలో అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేయడం కావచ్చు, ఆయనకున్న పరిచయాలు ఇవన్నిటితోటి సంబంధాలు ఇవన్నిటి వేరియేషన్ చేసుకొని ఇది ఎప్పటికైనా ఇవన్నీ ప్రమాదకారులే అని చెప్పేసి, ఎందుకంటే అంటే తందాననే వ్యక్తులు ఉండాలి కానీ
ఏమాత్రం ఈ విధంగా ప్రదర్శిస్తే రేపు ఇబ్బందికరం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా. అంటే ఎవరైనా విధేయులు ఉండాలని కోరుకుంటారు కదా, నాయకుడు అనుకునేట ఆయన విధేయుడిగా ఉండి నేను చెప్పింది చేసి చేయాలని కోరుకుంటాడు కదా. దాంట్లో అంటే జాతీయ పార్టీలలో ఉన్నకు ప్రాంతీయ పార్టీలకు ఇదే తేడా. జాతీయ పార్టీలో నాయకత్వ లక్షణాలను చూస్తారు, సో ఒక వ్యక్తికి విధేయత చూడరు. సో ఆ పార్టీకి ఏ విధంగా ఫెచ్చింగ్ అవుతున్నది అతని నాయకత్వం బ్రేక్ తర్వాత మీకు కూడా వస్తుంది అద్వానీ గారు ఏంది ఆయన విధేయత లేదా ఏంది అవన్నీ కూడా చర్చ వస్తాయి. డెఫినెట్గా అండి. దాంట్లో నిజంగా దానికి ఏమో ఎన్కరేజ్ లేదు, ఎందుకంటే మేము వీఆర్ వెరీ పాజిటివ్ సైడ్ ఉన్నాం, నెగిటివ్ సైడ్ లేము అసలు. అదే అదే అద్వానీ గారి విషయంలో మరి మీరు బ్రేక్ అద్వానీ గారు కానీ బ్రేక్ తర్వాతనే మాట్లాడదాం డెఫినెట్గా. సో అది ఒకటి. అదేవిధంగా జనరల్గా అంటే కొన్ని కొత్త మొక్కలకు కూడా అంటే ఎగ్జిస్టింగ్లో ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉన్నదో అది కూడా కాదని. ఎందుకంటే మన అసెంబ్లీ ఎలక్షన్లలో ఏంటంటే వాళ్ళు ఇన్ టైంలో ఒక 6 నెలల ముందు ఎలక్షన్కి వచ్చారు, వాళ్ళ యొక్క 5 కాలంలో ప్రజలు ఎన్నుకున్న దానికి 6 నెలల ముందు త్యాగం చేశారు కాబట్టి వాళ్ళందరినీ కాదని లేక ఇచ్చిండు. దీంట్లో పూర్తి సమయం 5 ఏళ్ళు సిట్టింగ్లో ఉన్నారు కాబట్టి సో ఎవరెవరి మీద వ్యతిరేకత, ఒక ఎంపీ ఉన్నాడు, ఆ ఎంపీని మార్చవలసిన అవసరం ఉన్నది, ఆ విధంగా మార్చారు. కాకపోతే దీంట్లో కొంచెం బంధుత్వాన్ని మార్చలేకపోయాడు. బంధుత్వాన్ని ఇప్పుడు నిజామాబాద్లో కావచ్చు రక్త సంబంధం మార్చలేకపోయాడు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆయన బహిరంగ సభలో మీటింగ్లలో ప్లే కార్డులు ప్రదర్శిస్తే ఒక విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది కానీ సభాముఖంగానే మార్చలేకపోయాడు. రైట్. సామరామోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కొత్త ముఖాలు 10 అని అంటే ఏదేం లేక పాత పర్ఫార్మెన్స్లన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు కొత్త ముఖాలకు పోతాం. సరే, అంతర్గతంగా వాళ్ళు ఇచ్చుకుంటున్నటువంటి నేతలకి లేకపోతే మార్పులు చేర్పులు ఇవన్నీ అంతర్గతమేం కాదు, అది వాళ్ళ ప్రోగ్రెస్ మనం చూసినాం కదా. ఆల్రెడీ మిగులు బడ్జెట్లు ఉన్నాం, మాకు ఎట్లాంటి సహకారం అవసరం లేదనేమి అప్పుడేమో కాళ్ళకు బల్పం పట్టుకొని ఢిల్లీకి హైదరాబాద్కి తిరిగిరు. ఈరోజు వచ్చేసేమో మోడీ మాకేం చేయలేదు, అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందేమో ఈరోజు ప్రజల ముందు బుకాయిస్తుండ్రు. ఈరోజు మళ్ళీ 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతాం, ప్రధానమంత్రి హోదాను ఎక్కుతాం, ఇది దేశ రాజకీయాలను మారుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏంది అని అంటే తెలంగాణ ప్రజలకి ఏ చెప్పినా నమ్ముతారు. సారు కారు 16 అని అంటే వీళ్ళ మాటలు గిట్ట నమ్మి జనాలు ఓటేస్తే మాత్రం బేకార్ అవుతారు, అది ఖచ్చితం. ఎందుకు అనంటే వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గతంలో ఏమి ఇచ్చారు అని అంటున్నా. గతంలో కూడా ఇంతే సపోర్ట్ ఉండే కదా వీళ్ళకి. ఇంతే సపోర్ట్ ఇచ్చినప్పుడు ఈ రోజు వచ్చేసి ఎలక్షన్లు అప్పుడే యాదకొచ్చిందా? ఒకరినొకరు భుజాలు నడుపుకొని షబాష్ అనుకున్న రోజులేమో మర్చిపోయినరు. ఈరోజు జనాలలోకి వచ్చి తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేసిండు, మోడీ గారి పరిపాలన అవసరం లేదు, రాహుల్ గాంధీ గారి పరిపాలన అవసరం లేదు, కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావద్దని వాళ్ళ కూతురు ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అరే 80 సీట్లు ఉన్నటువంటి యూపీలకు ముందు మనం 16-17 సీట్లు ఉన్నటువంటి మనము ఈరోజు మన స్టాండర్డ్స్ ఏంటిది? మనం ముందుకు ఏ రకంగా పోతాం? పోనీ ఈరోజు గతంలో మీరు ఏం చేసారు, చేసినటువంటి ప్రమాణాలను కూడా మనం చేపించుకోలేనటువంటి పరిస్థితులలో మీ ఎంపీలు ఉండే. మరి రేపొద్దున పోయి దేశ చక్రాలు దేవునికి వదిలిపెడదాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను అయితే అడగండి, ఫస్ట్ అడగలేకపోయారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ల ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఉన్నప్పుడే తెలంగాణ సాకారమైంది. ఆ రోజు ఈరోజు ఏనాడని అనుకుంటా తెలంగాణకి ఒక కమిట్మెంట్ మేము ఇచ్చినామనంటే ఆ కమిట్మెంట్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జయం ఈరోజు ఆవశ్యకత ఉంది తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఈరోజు వీళ్ళు ఎన్ని చెప్పినా, కాకమ్మ కబుర్లు చెప్పినా, లేకపోతే ఇంకో మాటలు చెప్పి పైసలని పదవులు నమ్ముకున్నటువంటి పార్టీలను జనాలు లోక్సభ ఎన్నికలలో ఎంకరేజ్ చేయరు. ఈరోజు కమిట్మెంట్ కావాలి. తెలంగాణకి జరగాల్సినటువంటి న్యాయము, కొట్లాడేటటువంటి గొంతులు వినిపించేటటువంటి నేతలు ఈరోజు ఢిల్లీలో కావాలి. కాబట్టి కాంగ్రెస్ నేతల వైపు ప్రజలు చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. దాని తగ్గట్టుగానే ప్రజాక్షేత్రంలో మేము పోరాడుతున్నాం. రైట్. దినేష్ గారు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పటికప్పుడు సమీకరణాలు మారుతుంటాయి. 100% 100% సిట్టింగ్లు అందరికీ ఇచ్చే సాంప్రదాయం ఎక్కడ కూడా ఉండదు. కొన్ని అవసరాల దృష్ట్యా, స్థానిక సమీకరణల దృష్ట్యా, సామాజిక సమీకరణల దృష్ట్యా మారే అవకాశాలు ఉంటాయి. ప్రతి పార్టీలు ఉంటుంది. అది ఒక టీఆర్ఎస్లోనే కొత్తది కాదు. రెండవది మనకు తెలుసు, జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇవి రెండు కూడా ఏమీ ఈ సిద్ధాంతాలకి వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా అభ్యర్థులను మార్చుకున్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది ఎక్కడ కూడా వాళ్ళేమీ పోని కొత్తదనం చూపించింది కాదు. ఇంకొక అడుగు ముందుకేసి అయితే కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా 90% అందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళకే ఇచ్చుకున్నది. వాళ్ళ క్యాండిడేట్లే దొరుకుతలేరు కొన్ని చోట్ల. అభ్యర్థుల గురించి మాట్లాడే మీరు గతంలో చేసినా రామ్మోహన్ గారు, నేను చెప్తున్నా, ఐ విల్ కమ్ టు ద జస్టిఫికేషన్. అయితే ఆ రకంగా పరిస్థితి ఉన్నది. ఇంకొకటి, మొన్నటిసారి ఢిల్లీలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సొంతంగా అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఆ రోజు ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు ఎవరికి వినే పరిస్థితి లేకుండే. సరే, కొన్ని నిర్ణయాలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేము సపోర్ట్ చేసినాం, తప్పేం కాదు. ఎప్పుడైనా సరే
ఒక దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ అవతల పార్టీ తీసుకుంది అంటే దాన్ని అభినందించాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటేనే అది. మంచి చేసినప్పుడు అభినందించాలి, చెడు చేసినప్పుడు దాన్ని విమర్శించాలి. అంతేగాని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచిది అనుకుని దాన్ని ఇది చేసినంత మాత్రాన దానిలో కూడా ప్రతిదీ ఒక దృక్పథంతో చూడాలనుకునే అవకాశవాదం కాంగ్రెస్ పార్టీది. ఇంకొకటి, రేపటి దినం ఈరోజు స్పష్టంగా తెలుస్తోంది ప్రతి రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. ఎక్కడ కూడా లాస్ట్ టైం వచ్చిన క్లీన్ స్వీప్ ఉండే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఈసారి డెఫినెట్గా ఎవరైనా సరే సొంతంగా వాళ్ళ కూటమి ఏది కూడా మెజార్టీకి వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు అనేవి ఎప్పుడైనా ఏం చేస్తాయంటే మన రాష్ట్ర ప్రయోజనాలు మెరుగు కావాలంటే ఏం చేసుకోవాలనే ఆలోచనకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకి బేషరతుగా సపోర్ట్ చేద్దామా లేకపోతే మన రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి సపోర్ట్ చేద్దామా అనే రీతిలోకి వస్తుంది. అందులో భాగంగానే రేపు ఈ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఒక కూటమితోనూ ఇంకో కూటమితోనూ ఉన్నట్టు పైకి కనిపిస్తున్న పార్టీలు. ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టమైన కూటమిలు లేవు. ఈడ మమతా బెనర్జీ గారిని చూద్దాం మనము, ఆవిడ యూపీఏలో లేదు, ఉండుంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుండే. మాయావతి ఉన్నది, ఆమె యూపీఏ కూటమిలో లేనట్టు, ఎందుకంటే వాళ్ళు కలిసి పోటీ చేస్తలేరు. ఆమె అయితే ఇంకా అరే దేశం మొత్తం మీరే మాట్లాడారు కదా మిత్రమా, నువ్వే మాట్లాడినావు కదా తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారని, తెలంగాణ ప్రయోజనాలకు ఏం చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఇవన్నిటికి వస్తున్నాండి నేను, ఐఎమ్ కమింగ్ టు దట్. సో ఈ రోజు ఈ పార్టీలు ఏవి కూడా పూర్తి స్థాయిగా లేవు ఒక పార్టీతో. తప్పనిసరిగా రేపు కనుక ఇద్దరు కూడా బిలో 200 ఆగిపోయారు అనుకోండి, వీళ్ళందరూ కలిసి ఒక జట్టుగా ఫెడరల్ ఫ్రంట్ అనే దానికి రావచ్చు. వచ్చిన రోజు తప్పకుండా మేము సాధిస్తాం కదా. మీకు వస్తున్న ఒక స్ట్రైట్ క్వశ్చన్, అసెంబ్లీ ఎన్నికల టైంలో 3 నెలల ముందు 105 మందితో లిస్టు ప్రకటించిన కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చివరి నిమిషం దాకా వెయిట్ చేసి 3 రోజుల ముందు మధ్యాహ్నము అభ్యర్థులను చేర్చుకొని సాయంత్రానికి లిస్టులో వాళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి, నల్గొండ కానీ ఖమ్మం కానీ. ఎందుకు ఇంత కన్ఫ్యూజనా? అది కన్ఫ్యూషనా ఏంటి, అసలు ఏం జరిగింది అసలు? ఇప్పుడు బలరాం గారు, ఎప్పుడైనా సరే పార్లమెంట్ ఎలక్షన్స్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు అసెంబ్లీ. ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళ బలాబలాల మీదనే పార్లమెంట్ ఎలక్షన్స్కి కొట్లాడతారు ఏ పార్టీ అయినా సరే. ఏమన్నా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే స్థానికంగా వీళ్ళకుండే ఫుట్ సోల్జర్స్ కానీ లేకపోతే వీళ్ళకుండే పిల్లర్స్ కానీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు. డెఫినెట్గా మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ బాగా ఆ టైంకి. ఎందుకంటే రాష్ట్రం ఒక ప్రగతి పదంలో నడుస్తున్నప్పుడు దాన్ని డీరైల్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందే క్లియర్ కట్గా మేము ఆ రోజు ఇచ్చేసినాం. ఇప్పుడు మాకు ప్రతి చోట మా ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఉన్నప్పుడు మేము అంత తొందరపాటుగా ముందుకు పోయి చేసుకోవాలి. మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరిని నిన్న మధ్యాహ్నం చేర్చుకొని రాత్రికి వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులు మీ ఎంబడున్న వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టుకోవచ్చు కదా, కష్టపడ్డోళ్ళు పార్టీ కోసము తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళని పెట్టవచ్చు కదా. మా లక్ష్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు గెలుపు అనేది మాకు చాలా క్లియర్గా ఉన్నది. దాదాపుగా ప్రతి సర్వే కూడా అదే చెప్తుంది. మేము ఉన్న వాటిలో 17 నుంచి 16 గెలుస్తున్నాం అనేది చాలా క్లియర్గా ఉన్నది. మా లక్ష్యం ఈరోజు గెలుపు మాత్రమే కాదు, భారీ మెజార్టీలు వస్తే దేశం మొత్తం కూడా తెలంగాణ తీర్పుని రేపటి దినం ఎమ్యులేట్ చేయాలనేది. మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సుట్టంతో తిప్పి ఆవకత చెప్పిండు మిత్రుడు. నీకేం సమాధానం కావాలి చెప్పాలి ఒకసారి క్లియర్ గా చెప్పు. మీరు అడిగింది ఏంటిది? అభ్యర్థులని కొత్త ముఖాలను పెట్టిర్రు, ఎందుకు పెట్టిర్రు? రాష్ట్రంలో ఇంకోటి మీ లిస్ట్ ఎందుకు అంత అన్సర్టైనిటీ ఉంది? ఇప్పుడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసి కొత్త వాళ్ళకి బీఫామ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీలో ఎందుకు వచ్చింది? సీనియర్లు లేరా అని అడిగిర్రు. దానికి మీరు ఏమన్నారు? ఎమ్మెల్యేలు కింద కార్యకర్తలు రాష్ట్ర ప్రయోజనాల గురించి మా పార్టీ అంతర్గత ఇప్పుడు మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళందరూ మొన్న టికెట్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ, మొన్న అసెంబ్లీలో టికెట్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ. స్వయంగా టికెట్లు అమ్ముకున్నారు వీళ్ళనేసి బయటకు వచ్చి వీళ్ళు ద్వంద్వ ప్రమాణాలు ఎట్లుంటాయంటే, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి ఇచ్చిన అన్ని కూడా అమ్ముకున్నాయి కదా. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇచ్చారు కదా. మేము తప్పకుండా మోమాటం మాకు మెజారిటీలు కావాలి. అందులో సామాజిక ఈక్వేషన్స్ లో మేము ఏది పని చేస్తామో ఏది చేయాలో మీకెందుకు ఆతృత మా పార్టీ వ్యవహారాలపైన. దేశంలో చక్రం దేవుడు అరుగు, ఏ చక్రాలు ఇప్పాల్సిన అవసరం ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలకు. మీకు ఉన్న చక్రాలు కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చక్రాలు ఓడిపోయింది, మీరు చక్రాల గురించి జనాలను బక్రాలు చేయకూరంటున్నారు. అరే మీరు బక్రాలు చేయబోయే బక్రాలు అయ్యారు ఉల్టా. బలరాం గారు, టీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించడం వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ఇంటర్నల్ పార్టీ ఉంది.
సరే దాని మీద మనం ఎక్కువ కూడా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి సెలక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ ఒక పాడిందే పాడరా పాడమల్ల సోమ అన్నట్టు అందరూ అదే ఒకటే ఒకటి తెలుసుకోరు, సారు 16 కారు, సారు కారు, అట్లా ఏ విధంగా 16 గెలుస్తారో ఎట్లా 16 గెలుస్తారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడేం 15 మంది ఉన్నారు. సరే మా నందేలే అని మా దత్తాత్రేయ గారు వీళ్ళని తీసేస్తే ఇద్దరిని పెద్ద మనుషులని తీసేస్తే 15 మంది ఉన్నారు, ఏం తక్కువేం లేరు. ఏం సాధించరు, ఏమైంది చెప్పండి? రేపు అధికారంలోకి ఎట్లా వస్తారు వీళ్ళు? మా సోదరుడు అంటాడు వాళ్ళకి అంతకంతా కూడా 200 వచ్చేటట్లేవు జాతీయ పార్టీలు కానీ. చాలా స్పష్టంగా నేషనల్ సర్వేలు కానీ అన్ని సర్వేలు కానీ మాకు వ్యతిరేకమైన సర్వేలు ఐడియాలజీ సర్వేలు కూడా కానీ కాంగ్రెస్ పార్టీకి 80% ఆ 100 మార్కు దాటట్లేదు. భారతీయ జనతా పార్టీ కూటమికి 300 పైచీలకు స్థానాలు చూపించినాయి. ఇండియా టుడే ఛానల్లో మన చూపించింది, మన తెలంగాణ నుంచి 2-3 స్థానాలు చూపించారు వాళ్ళు కూడా. అర్థమైందా? సో ఈ క్రమంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులు వాళ్ళని పెట్టారు. ఖమ్మంలో కావచ్చు, సో నల్గొండలో కావచ్చు, ఇవన్నీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ కనీసం అంటే ప్రతిపక్షాలు నీకు సగం స్థానాల్లో పైగా బలమైన స్థానాల్లో ఈరోజు సికింద్రాబాద్ మా కిషన్ రెడ్డి గారు 100% గెలిచే అభ్యర్థి, దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, అక్కడ ఉన్న ఈక్వేషన్స్లో వారికి అవకాశం ఉంది. బండి సంజయ్ ఉన్న ఇమేజ్ అక్కడ కరీంనగర్ ఎంపీ ఇల్దాక నేను మాట్లాడుతుంటే ఇక సరే నేను ఇల్దాక డైరెక్ట్ అనలేదు, ఇప్పుడు అన్న ఏ యాంగిల్ వాళ్ళ విధేయులు అంతే, కానీ వాళ్ళకి అక్కడ ఉత్తీర్ణతలో వాళ్ళకి 0%. అలాగే బండి సంజయ్ ఉన్న ఇమేజ్ అక్కడ ఉన్న అభ్యర్థులకు ఎవరికి లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో డెఫినెట్గా సగాని స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే వాళ్ళంత గొప్పలు లేరు ఈరోజు. ఇప్పుడు బీజేపీకి దేశంలో 300 స్థానాలు వాళ్ళ ఫ్రంట్కి వస్తాయని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2-3 చూపిస్తున్నారంటేనే ఆ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది ప్రశ్నార్థకం. తెలంగాణలో ఒకటి కూడా రాదు కదా, మనందరికీ తెలుసు కదా ఎక్కడ ఎంత ఫైట్ ఇవ్వగలుగుతాం, ఎన్ని ఓట్లు తెచ్చుకోగలుగుతాం అనే దశలో ఉంది బీజేపీ. ఎందుకు సార్ తెలిసిపోతుంది కదా సార్. కరెక్టే. ఇప్పుడు 23 తెలుస్తుంది కాబట్టి ఇలా మాట్లాడకుండా ఉండలేరు కదా మీరు. అందుకని అందరం 23 తెలుస్తాయి, ఎవరు మాట్లాడకపోయినా 23 వాస్తవాలు. ఇప్పుడు మేము సికింద్రాబాద్ ఏంది నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అందుకని ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని విశ్లేషణలు అందరికీ 23 తర్వాతనే తెలుస్తాయి. ఇవాళ కొందరికి 23, కొందరికి తెలిసేదేముంది? అధికారయుతంగా అందరం చూడాల్సింది అప్పుడే. కానీ అందరికీ తెలిసిన విషయం, బీజేపీకి కూడా తెలిసిన విషయం, తెలంగాణలో బీజేపీకి సీన్ లేదనేది అందరికీ స్పష్టం. దాన్ని కాసేపు పక్కన పెడితే టీఆర్ఎస్కు సంబంధించినంత వరకు ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి అనేది ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతున్నాయి 2-3 అంశాలు. అధికారంలో ఉండి నిన్నగాక మొన్న ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ సంపాదించి ఇక రాష్ట్రంలో మాకు తిరుగులేదన్నంత పద్ధతుల్లో వ్యవహరించగలుగుతున్న పార్టీకి చివరి నిమిషం దాకా ఆగి చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించిన వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ అగత్యం ఏమొచ్చింది? ఇది మాత్రం మా అంతర్గత వ్యవహారం అంటే కుదరదు కదా. ఎప్పుడు అంతర్గత వ్యవహారం అవుతుంది? మొదటి నుంచి మీ పార్టీలోనే పనిచేస్తున్న వాళ్ళు సీనియర్సు ఉన్నారు, జూనియర్సు ఉన్నారు, చిన్న వయసులో వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మీరు ఎవరికి ఇచ్చినా అది మీ ఇష్టం అవుతుంది. చిన్నోళ్ళకి ఇచ్చినలా, పెద్దోళ్ళకి ఇచ్చినలా, లేకపోతే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చినలా, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చినలా, అది మీ సొంత వ్యవహారం అవుతుంది. కానీ ఇప్పుడు నిన్న పార్టీ ఫిరాయిస్తే ఈరోజు టికెట్ ఇస్తే అది సొంత వ్యవహారం కాజాలదు. అది ఖచ్చితంగా పబ్లిక్ మధ్యాహ్నం వస్తే జాయిన్ చేసుకొని సాయంత్రం ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఇష్యూ అవుతుంది. ఇది ప్రజలకు సంబంధించిన విషయం అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం అవుతుంది. విలువల దిగజారుడుకు సంబంధించిన విషయం అవుతుంది. వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి, పార్టీకి. నేను పార్టీ జవాబు చెప్పే బాధ్యత లేదు, మా ఇష్టం అని అంటే మా ఇష్టం అనేటువంటి దాన్ని ప్రజలు కూడా పరిశీలిస్తారు. అంటే ఇంకా ఎవరు మీకు ఖాతరు చేయరా? ఈ బేఖాతరు స్థితికి ఎట్లా వచ్చారు మీరు? మేము ఓటు చేసిన పాపానికే కదా మీరు ఈ స్థితికి వచ్చింది, కాబట్టి మేము భవిష్యత్తులో ఆలోచించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ప్రజల్లో కూడా చర్చ జరిగేందుకు మీరు స్కోప్ ఇస్తున్నారు. రైట్ దినేష్ గారు, ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచన చేసే మొన్నటిసారి ఇచ్చిన తీర్పు ఉన్నది. బలరాం గారు 4 పార్టీలు కూటమి కట్టి మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తే దగ్గర 3/4 మెజార్టీతో అఖండమైన మెజార్టీతో గెలిచాం. చాలా చోట్ల మనం చూస్తే అవతల పార్టీ క్యాండిడేట్లకు వచ్చిన ఓట్ల కంటే టీఆర్ఎస్ క్యాండిడేట్లకు వచ్చిన మెజార్టీలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళ ఆలోచనకు వచ్చి ఉన్నారు, వాళ్ళు బేరీ చేసుకున్నారు, పనితీరు చూసి ఉన్నారు, తెలంగాణలో ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు,
గత ప్రభుత్వాలతో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చూసి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంపీలు ఎవరైనా సరే మా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది, మాకుండే ఈక్వేషన్స్ మాకుంటాయి, మేము స్పష్టంగా చెప్తున్నాము. మాకు గెలుపు అనేది ఇప్పుడు స్పష్టం అయిపోయింది కాబట్టి మాకు భారీ మెజార్టీలు కావాలనే దిశగానే మేము పోతున్నాం. అందులో భాగంగా ఎవరైతే అక్కడ సామాజిక సమీకరణాల దృష్ట్యా పనికొస్తుంది అనే రీతిలో మేము ఆలోచించుకుంటాం, మేము తీసుకుంటాం. అదేం కొత్తగా ఇప్పుడు రాజకీయంలో వీరయ్య గారు అంటున్నారంటే ఎవరైనా రాజకీయంలో గెలుపుతో పాటు మెజార్టీ కూడా కావాలి భారీగా అనుకుంటారు, అంతేగాని ఒక ఓటుతో గెలవాలి నేను అనుకున్నారు ఎవరు కూడా. రైట్ రైట్ రామన్ రెడ్డి గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగా ప్రజలు వేసి మెజారిటీ తెచ్చుకుర్రా, మీట నొక్కి మెజారిటీ తెచ్చుకుర్రా, లేకపోతే మీ అభ్యర్థులకు పక్కన వాళ్ళ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయా, లేకపోతే వచ్చిన ఓట్ల కంటే మీ వాళ్ళకి ఎక్కువ తెప్పించుకుర్రా, రీకౌంటింగ్లో తెలిసినాయి, కోట్లలో మగ్గుతున్నాయి, ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, సరే 180 సాగేటివ్ సాగుతున్నాయి. మీరు గెలిచిరనే ఒక ముచ్చట తప్ప తెలంగాణకు సంబంధించి వేరే ఏ అంశాలు మీరు మాట్లాడారు? ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరిని ఒకరినొకరు ఓడగొట్టుకున్నారు అని చెప్పి భావించిన తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నారు. నిజంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారా? ఏదేమున్నా ఇప్పుడు వాళ్ళ పార్టీలో అంతర్గతంగా వాళ్ళ నాయకుడు పడినప్పుడు అందుకనే ఓటమి పాలయ్యారు కాబట్టి ఆయన మీద ఐటీ రైడ్లు అప్పుడు జరిగినాయి. ఆయన నుంచి ముందు నుంచే దూరం పెడుతురు కాబట్టి ఐటీ రైడ్లు పెట్టారు, తర్వాత ఆయన కార్నర్ చేశారు, ఇప్పుడు టికెట్ కూడా వెనకకు జరిపారు. కానీ పక్క పార్టీలో బలవంతులు కదా, ఇప్పుడు వాళ్ళ పార్టీ విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరిస్థితి, వేరే పార్టీలకి ఏం తీసుకొని పోటీ చేయాలి కదా. రైట్ రైట్ ఓకే నరేష్ గారు ఏం చెప్తారు మీరు? సార్ వీరయ్య సారు తెలంగాణలో మా బలం ఎంత వాళ్ళకి ఎంత ఉన్నది ఏంటనేది మరి సారు గుర్తుపెట్టుకోవాలి. మేము 99 ఎలక్షన్లనే ఇక్కడ సొంతంగా పోటీ చేసి 4 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచడం జరిగింది. సో సికింద్రాబాద్ కావచ్చు, మా యొక్క కరీంనగర్ కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఇవన్నీ కూడా 4 స్థానాలు. ఈ యొక్క జితేందర్ రెడ్డి కావచ్చు, మహబూబ్నగర్. కాబట్టి మన దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కాదు డెఫినెట్గా ఇక్కడ, ఎందుకంటే మా పార్టీ పెట్టినప్పుడే 2 స్థానాలు భారతదేశంలో మాకున్నప్పుడు ఫస్ట్ గెలిచిన స్థానం జగ్గారెడ్డి గారు. కాబట్టి తెలంగాణలో పూర్తి భావజాలం ఉన్న భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్న ప్రాంతం. సరే మన ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు డెఫినెట్గా మేము 4-5 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. రైట్ వీరయ్య గారు. ఖచ్చితంగా ఈ ఫిరాయించిన వాళ్లకు చివరి నిమిషంలో ఎట్లా ఇచ్చారు అనే చర్చ జరుగుతుంది. మరొకటి కూడా చర్చ జరుగుతుంది, సిట్టింగుల్లో సీతారాం నాయక్కి ఎందుకు ఇవ్వలేదు అనే చర్చ కూడా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. సీతారాం నాయక్ గారు నిర్మోహమాటంగా మాట్లాడతారు. టీఆర్ఎస్ నాయకత్వం పొరపాటు చేసింది లేదా రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు చేసింది అనేది స్పష్టమవుతున్న సందర్భాల్లో పొరపాట్లు జరుగుతాయని కూడా అంగీకరించేటువంటి వ్యక్తి. అంత నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉండేటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో నిలదొక్కుకోవడం అంత సులభమా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పుడు అవకాశం. మందా జగన్నాథం గారు కూడా పాపం అటువంటి క్యారెక్టర్ ఉన్నట్టున్నాడు కదా, ఆయన గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అదే మాట చెప్తున్నారు. కానీ ఇప్పుడు సీతారాం నాయక్ గారికి మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. టీవీ స్క్రీన్ మీద కూడా ఆయన ఏమి మొహమాట పడలేదు ఏ రోజు కూడా. పొరపాటు జరిగింది అనేది స్పష్టంగా కనపడుతున్నప్పుడు అవును మా వాళ్ళు కూడా పొరపాటు చేసే అవకాశం ఉంది, సర్దుకుంటాం, సరి చేసుకుంటాం అన్నడే తప్ప బండగా ఎప్పుడు సమర్థించలేదు. ఇలాంటి వాళ్లను టీఆర్ఎస్లో అంగీకరించజాలం అనేటువంటి సిగ్నల్ ఇస్తున్నారా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. రైట్ దినేష్ గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళాల్సి. అదే ఇందాక చెప్పినట్టు ఎవరైనా సరే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎదుగుదల కోసం అందరు కలిసికట్టుగా పనిచేస్తారు, పనిచేసే అవసరం ఉన్నది. ఆ విధంగా మా రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తారు. కానీ పాపం ఇందాక మిత్రుడు చెప్తూ ఏదో ఖమ్మం విషయంలో జరిగింది కాబట్టి ఆయన ఇంటిపైన ఐటీ రైడ్లు జరిగినాయంటే, అరే ఐటీ అనేది కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్ర ఫైనాన్స్ పరిధిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా రాష్ట్ర పరిధి ఏదో కేంద్ర పరిధి ఏదో తెలియకుండా అవన్నీ కూడా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ స్థాయికి ఉన్నారు అనేది అర్థమైపోతుంది. రైట్ సోనియా గాంధీ ఇంట్లో జరగలేదంటే మీరు కలిసి ఉన్నారా? బీజేపీ రాహుల్ గాంధీ పైన జరగలేదు ఐటీ దాడి అంటే దానిలో కలిసి ఉన్నారా? సిద్ధాంతాలతోటి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు బీజేపీ పక్కన పెట్టి సీక్రెట్ గా టీఆర్ఎస్ తోటి ఏదైతే ఈ రోజు వీళ్ళకు ఉన్నటువంటి కూటమి ఉందో దాంతో బ్రేక్ తర్వాత బీజేపీ డిస్కషన్కి వెళ్దాము. మొత్తంగా టీఆర్ఎస్కి సంబంధించిన లిస్ట్ వచ్చింది, కానీ లిస్టు మీద వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక కీలకమైన అంశం ఉంది, బీజేపీకి సంబంధించిన లిస్ట్ వచ్చింది. అక్కడ అద్వానీకి, ఇక్కడ దత్తాత్రేయకు రెస్ట్ ఇచ్చారు. మరి కొత్త వేరే వాళ్ళను తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, బీజేపీ లిస్టు ఎటువంటి ప్రభావం చూపబోతుంది అన్న మీద అంశం.